ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది దురంధర్ మూవీ. 3 వారాల్లోనే 1000 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. దీంతో సారా గురించి సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన సారా అర్జున్ కి హీరోయిన్ గా ఇదే తొలి చిత్రం. చిన్న వయసులోనే యాడ్ లో నటించిన సారా 2011లో విక్రమ్ నటించిన నానా అనే సినిమాలో కూతురుగా నటించింది. అప్పట్లో ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. నానా తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సారాకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన సారా మణిరత్నం రూపొందించిన పొనియన్ సెల్వన్ సిరీస్ లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 20 ఏళ్ల వయసులో దురంధర్ మూవీతో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది అమ్మడు. కానీ అంతకుముందే టాలీవుడ్ లో ఓ సినిమాకు సైన్ చేసింది ఈ బ్యూటీ. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యూఫోరియా సినిమాతో సారా టాలీవుడ్ లో లాంచ్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. నిజానికి సారా అర్జున్ దురంధర్ కంటే ముందు యూఫోరియా సినిమాకు సైన్ చేసింది. కానీ అంతకంటే ముందు దురంధర్ తో 1000 కోట్ల హిట్ అందుకుంది. ఏదేమైనా దురంధర్ బ్లాక్ బస్టర్ తో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ గా మారింది అమ్మడు.